అండ్ ఇవాళ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. ఏంటంటే డాక్టర్ అయిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత డాక్టర్ అయిపోయి నాకు మా నాన్న ఫ్రెండ్స్ నుంచి, జూనియర్స్ నుంచి కొంతమంది, ఇంకా ఇప్పుడు జస్ట్ నీట్ యూజీ రాసిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే కొంతమంది మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఫోన్స్ రావడం స్టార్ట్ అవునాయి. ఏమని అంటే బాబు మా వాడిని కానీ మా అమ్మాయిని కానీ ఎంబీబీఎస్ జాయిన్ చేయించచ్చా, లేదా అన్న నేను ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు, జాయిన్ అవ్వచ్చా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఇప్పుడు ఎలా ఉంది అసలు సిచ్యువేషన్, సాచురేషన్ అది ఇది అంటున్నారు, ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ బైపీసీ తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి నువ్వు నీట్ యూజీ కూడా రాసేసి ఇప్పుడు కాదు ఆలోచించాల్సింది ఎంబీబీఎస్ తీసుకోవాలా లేదా అని చెప్పి. నువ్వు ఎప్పుడు ఆలోచించాలి అంటే ఎంబీబీఎస్ తీసుకోవాలా లేదా, అసలు ఈ ఫీల్డ్కి రావాలా లేదా అని చెప్పి నువ్వు బైపీసీ చూస్ చేసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ రావాలి. సో వన్స్ నువ్వు బైపీసీ తీసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నీట్ యూజీ కూడా రాసిన తర్వాత ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ వద్దు. వన్స్ నీకు సీట్ వస్తుందా రావట్లేదా, ఫస్ట్ సీట్ వస్తుంది, సో ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలా లేదా ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు అంటే ఎవరు జాయిన్ అవ్వాలి, సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంట్రా అంటే జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి జాయిన్ అవ్వాలి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలా జాయిన్ అవ్వాలి లేదా ఎక్కడ జాయిన్ అవ్వాలి. సో దీంట్లో మనం పార్ట్స్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ అసలు జాయిన్ అవ్వాలా వద్దా. ఎంబీబీఎస్ సీట్ నీకు వస్తుంది, గవర్నమెంట్ సీట్ వస్తుంది, నువ్వు ఫ్రీగా చదువుకుంటున్నావు అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వాలి, దాంట్లో డౌటే లేదు. ఈవెన్ ప్రైవేట్లో ఏ కేటగిరీ సీట్ వచ్చినా జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఎవరైతే ఈ బైపీసీ తీసుకుంటారో వాళ్ళు ఆల్రెడీ టాప్ మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్సే తీసుకుంటారు ఫస్ట్ థింగ్. సో మెరిట్ ఉన్న స్టూడెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇండియాలో ఇంకా మంచి డాక్టర్స్ నీడ్ చాలా ఉంది. ఇంకా ఇప్పటికీ పెరిఫరీస్లో వీళ్ళు ఇంకా ఆర్ఎంపీల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. మంచి మెడికల్ ఎడ్యుకేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా సరిగ్గా అందట్లేదు పెరిఫరీస్లో కానీ గవర్నమెంట్ సెటప్స్లో కానీ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గుడ్ డాక్టర్స్, నాట్ ల్యాక్ ఆఫ్ డాక్టర్స్, ల్యాక్ ఆఫ్ గుడ్ డాక్టర్స్ ఫస్ట్ థింగ్. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవడానికి మంచి రీసెర్చ్ కానీ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ ఎప్పుడంటే మంచి మెరిట్ స్టూడెంట్స్ వచ్చి ఫీల్డ్ కొంచెం డెవలప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇవన్నీ అవుతాయి. అంతేగాని ఒక వర్త్లెస్ క్యాండిడేట్స్ ఎంబీబీఎస్ని సీట్స్ తీసుకొని సో అన్నెసరీగా ట్రబుల్సమ్ అనమాట ఇదంతా. సో కాబట్టి నీకు ఫ్రీ సీట్ వస్తుంది, గవర్నమెంట్ సీట్ వస్తుంది అంటే డెఫినెట్గా తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంట్రా అంటే ఎవరు తీసుకోవాలనే చోట మళ్ళీ రెండు క్వశ్చన్స్. ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ అంటే ఇంట్రెస్ట్. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీకు నిజంగా ప్యాషన్ ఉందా లేదా డాక్టర్ అవ్వడానికి. ఎందుకు ప్యాషన్, ఎందుకు ఇంట్రెస్ట్ అంటున్నానంటే ఎంబీబీఎస్ అనేది ఏదో జస్ట్ నువ్వు మనీ గ్రిండిన్ మిషన్ కాదు. డెఫినెట్గా నువ్వు రాగానే ఏదో ఎంబీబీఎస్ డిగ్రీ అవ్వగానే నీకే డబ్బులు ఇచ్చేస్తారనేది డెఫినెట్గా కాదు. నువ్వు ఖచ్చితంగా 4.5 సంవత్సరాలు చదవాలి, చదివే పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ ఉన్న తర్వాత నువ్వు ఇంటర్న్షిప్ 1 year చేయాలి. ఇంటర్న్షిప్ 1 year చేసిన తర్వాత నువ్వు బయటకు వస్తే నీకు 20,000 30,000 ఇస్తారు. అర్థమవుతుందా. సో ఇది నిజం. ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే, కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు. సో ఇదంతా పెట్టుకొని నువ్వు ప్యాషను లేదంటే నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతే మాత్రం ఫస్ట్ ఇయర్కి నువ్వు బయటకు వెళ్ళిపోతావు. కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోండి. అది డబ్బులు కట్టే వాళ్ళైనా డబ్బులు కట్టలేని వాళ్ళైనా గవర్నమెంట్ సీట్ వాళ్ళైనా ప్రైవేట్ సీట్ వాళ్ళైనా ఎవరైనా అంతే. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసుకొస్తున్నానంటే మనకి ఫోర్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుందాం. వన్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు, సెకండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకొకటి రిచ్ కేటగిరీ వాళ్ళు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ ఈ బిలో పవర్టీ లైన్ వాళ్ళు చాలా క్లియర్ ఉంటారు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర మనీ ఉండవు కాబట్టి ప్రైవేట్లో జాయిన్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్గా గవర్నమెంట్ సీట్ వస్తేనే జాయిన్ అవుతారు, లేకపోతే జాయిన్ అవ్వరు. ఓకేనా. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఈ ఫోర్త్ కేటగిరీ పేరెంట్స్ ఉన్నారు చూసారా, రిచ్ పేరెంట్స్, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది సీట్ రాకపోతే ప్రైవేట్లో కొనేద్దాం అని చెప్పి. అటు ఇటు కాకుండా ఆలోచిస్తూ ఉండిపోయేది ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడిప్పుడే ఏదో కొంచెం మంచి జాబ్ వచ్చి మంచి శాలరీస్ వచ్చి సెటిల్ అవుతున్న వాళ్ళు, ఎక్కడో ఏదో పొలమో లేకపోతే ఇంకోటో ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే అది ఇప్పుడు అది అమ్మేసి కట్టేస్తే అయిపోతుంది కదా, ఎంబీబీఎస్ సీట్ జాయిన్ అయిపోతాడు, లైఫ్ సెట్ అయిపోతుంది కదా అనే మెంటాలిటీలో ఉంటారనమాట. సో ఆ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఏ కేటగిరీ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ సీట్ కానీ ఏ కేటగిరీ సీట్ కానీ వీళ్ళకి రాలేదు. సో దే హ్యావ్ టు గో ఫర్ బీ క్యాటర్ మేనేజ్మెంట్కి వెళ్ళలేరు, అది టూ మచ్ కాస్ట్లీ. సో మిగిలింది బీ కేటగిరీ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఇయర్కి ఒక 10 to 15 lakhs. సో 15 lakhs మ్యాక్సిమం వేసుకున్న 15 into 4.5 years. సో అప్రాక్సిమేట్లీ ఒక 70, 75, 80 lakhs వరకు అవుతుంది. సో 80 lakhs ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంతమంది డాక్టర్స్ బయట ఉన్నప్పుడు నువ్వు 80 lakhs ఒక ఎంబీబీఎస్ డిగ్రీకి ఖర్చు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అన్నది ఆ పేరెంట్స్ ఆ యొక్క స్టూడెంట్ కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి పేరెంట్స్ నేను కడతానని వెళ్ళి చదువు అని పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, లేదు అంటే స్టూడెంట్ అడుగుతున్నాడు పేరెంట్స్ని ఏమని అంటే నేను జాయిన్ అవుతాను, మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతున్నారు, నువ్వు కట్టు నేను జాయిన్ అవుతానని చెప్పి. సో రెండూ తప్పే డెఫినెట్గా. సో పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేయకండి ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇఫ్
తనకి మళ్ళీ చదివి నేను ఎగ్జామ్ ఇవ్వాలి అని ఉంటే మాత్రం డెఫినెట్గా ఇవ్వనివ్వండి. అలా కాకుండా నేను చదవలేను అని కూర్చున్నప్పుడు మీరు కలెక్టివ్గా డెసిషన్ తీసుకోండి జాయిన్ చేయాలా లేదా అన్నది. ఓకేనా. ఇంకొకటి స్టూడెంట్ ఎప్పుడు మీ పేరెంట్స్ని ఫోర్స్ చేయకు అంత మనీ పే చేయడానికి. బికాస్ 80 lakhs ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. నీకు నిజంగా అంత జాయిన్ అవ్వాలంటే ఇంకొక 1 year లూజ్ చేసుకొని కూర్చొని చదువు ఖచ్చితంగా. అంతేగాని మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వక సీట్ కోసం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్యాట్ దిస్ ఈస్ ఫైన్. అట్లీస్ట్ నువ్వు దీన్ని రికవర్ చేయగలుగుతావు ఆ మనీని. అప్పులున్నా కూడా 80 lakhs మనీ ఈజ్ అ వెరీ బిగ్ మనీ. సో డోంట్ ఫోర్స్ యువర్ పేరెంట్స్ టు మేక్ యూ టు జాయిన్ దేర్. ఓకేనా. సో ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటంటే మూడో క్వశ్చన్ 4 క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్.